జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్తో నెక్స్ట్ సినిమాని కూడా అంతే ప్రెస్టీజియస్గా తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలా కథలు విన్నాడు. అన్నీ హాఫ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడంతో లేట్ అవుతున్నా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి నచ్చక ఒక కథ నచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్తో డిజాస్టర్ ఇచ్చినా కూడా బాబీకి అవకాశం ఇద్దామని ఫిక్స్ అయ్యి ఫుల్ స్క్రిప్ట్ నెరేట్ చేయమంటే బాబీ బౌండెడ్ స్క్రిప్ట్తో ఎన్టీఆర్ని సాటిస్ఫై చేశాడు. ఇక ఆనందంతో సెట్స్ మీదకు వెళ్ళిపోదామన్న ఎన్టీఆర్కి అభిషేక్ బచ్చన్ పవర్ పంచ్ ఇచ్చాడు. ఇక్కడ ఇంటర్నల్ విషయం ఏంటంటే బాబీ వినిపించిన కథ రాసింది కోన వెంకట్. ఆ కథని ఆల్రెడీ అభిషేక్ వినిపించి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే కథ నచ్చడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అభిషేక్ మాత్రం ఆ కథకి పర్మిషన్ ఇవ్వట్లేదు, అడ్వాన్సులు వెనక్కి తీసుకోవట్లేదు. దాంతో డైలమాలో పడ్డారు ఈ రైటర్ అండ్ డైరెక్టర్. ఈ సినిమా అందరికంటే బాబీకి కీలకం. ఆల్రెడీ సర్దార్ కొట్టిన దెబ్బ రవితేజ్తో ఆగిపోయిన ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో అతను సేవ్ అవ్వాలంటే ఓన్లీ ఎన్టీఆర్ సినిమానే బెస్ట్ ఆప్షన్. అందుకే ఉన్న ప్రతి దారిని వాడుతున్నాడు. ఒక జూనియర్ బచ్చన్ ఒప్పుకుంటే బాబీతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయినట్టే. ముదురంటే నాకు చాలా అసహ్యం. చూడు గుండ్రంగా అలా ఉందో, ఒక వంపు లేదు సొంపు లేదు. నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? తిడతారేంటండి? నొత్తి నాయలా